దక్షిణాది పరిశ్రమల్లో కూడా మంచి డిమాండ్ ఉన్న బాలీవుడ్ స్టార్స్ లో కియారా అద్వానీ ఒకరు. ఈ నటి ఇప్పటికే టైర్ 1 స్టార్లు మహేష్ బాబు, రామ్ చరణ్ సరసన పనిచేసింది. రెండోసారి రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ లో మళ్ళీ కనిపించనుంది. బాలీవుడ్ లో రీసెంట్ గా ఈ బ్యూటీ సత్య ప్రేమ్ కి కథ ద్వారా విజయాన్ని రుచి చూసింది. అక్కడ ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఆమె నటనను అందరూ ప్రశంసించారు కూడా. ఇప్పుడు ఈ నటి బాలీవుడ్ లో కూడా భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రధాన ఎంపికల్లో ఒకటిగా మారింది. ఆమె నెమ్మదిగా యాక్షన్ చిత్రాలు కూడా ప్రముఖ ఎంపికగా మారుతుంది. ఆమె ఇటీవలే భారీ చిత్రం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన YRF స్పై సిరీస్ లో భాగమై వార్ 2కి సంతకం చేసింది. సినిమా షూటింగ్ చాలా కాలం క్రితం ప్రారంభమైంది. హృతిక్ రోషన్ వచ్చే వారం జాయిన్ అవుతాడు. ఎన్టీఆర్ ఏప్రిల్లో సెట్స్ పైకి జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఆమె మరో పెద్ద ఫ్రాంచైజీ చిత్రం డాన్ 3లో కూడా నటించబోతుందట. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. మొదటి 2 భాగాల్లో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించాడు. కానీ అతను డాన్ 3ని తిరస్కరించాడు. మేకర్స్ రణ్వీర్ సింగ్ ను సంప్రదించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్రాంచైజీలోకి కియారా అద్వానీ రాకను ఈ రోజు ముందుగానే మేకర్స్ ప్రకటించారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని